హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 15th వీక్ గ్రాండ్ ఫినాలేకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అలాగే ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్లనే మనకు ఎక్కువ రీచ్ అయితే వస్తుంది. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, ఈ సీజన్ విన్నర్గా ఎవరిని చూడాలనుకుంటున్నారనేది కామెంట్ చేయండి. మీ కమెంట్స్ని బట్టి తెలుస్తుంది జెన్యూన్గా ఎవరికి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు అనేది. ఈరోజు హౌస్లోకి బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ దీపిక అయితే ఎంటర్ అవుతారు. ఇక తర్వాత సుహాసిని కూడా ఒక సీరియల్ ప్రమోషన్, కొత్త సీరియల్ ప్రమోషన్ కోసం అయితే వచ్చారు. వంటలక్క సీరియల్ యాక్టర్ కూడా హౌస్లోకి అయితే రాబోతున్నారు. హౌస్లో రేపటి నుంచి ఏవిస్ అయితే ప్లే చేస్తారు. ఆల్రెడీ ఫినాలే వీక్ కోసం సూట్ కేసులు అయితే రెడీ అయిపోయాయి. ఇక ఫ్రైడే నైట్ నుంచే లైవ్ అయితే ఆపేస్తారు. సాటర్డే రోజు సెలబ్రిటీస్కి సంబంధించిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్, సింగింగ్ పర్ఫార్మెన్స్ షూటింగ్ అయితే జరుగుతుంది. మళ్ళీ సండే ఈవినింగ్ షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సండే రోజు లైవ్లో విన్నర్ని అయితే అనౌన్స్ చేస్తారు. విన్నర్ ఎవరన్నది లీక్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు ఫినాలే రోజు వరకు, ఎందుకంటే లైవ్లోనే అనౌన్స్ చేస్తారు విన్నర్ని. ఒకసారి ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం. టాప్లో నిఖిల్ ఉన్నాడు 42% ఓటింగ్తో. నిఖిల్కి టాప్ ఓటింగ్ అయితే వస్తుంది. నిఖిలే విన్నర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సెకండ్ ప్లేస్లో గౌతమ్ కృష్ణ ఉన్నాడు 32% ఓటింగ్తో. గౌతమ్కి కూడా మంచి ఓటింగే పోల్ అవుతుంది. అయినప్పటికీ విన్నర్ అవ్వాలంటే ఇంకా చాలా కష్టం, చాలా డిఫరెన్స్ అయితే ఉంది ఇద్దరికి. థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఉంది 12% ఓటింగ్తో. ప్రేరణకి మంచి ఓటింగ్ అనే చెప్పాలి. నబీల్ని దాటి మరి ప్రేరణ అయితే వచ్చేసింది థర్డ్ పొజిషన్కి. ప్రేరణకి స్టార్టింగ్లోనే ఒక మంచి ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ అయింది, లేడీ టైగర్ అని. అదే కంటిన్యూ చేస్తూ వచ్చింది. మధ్యలో కొంచెం తన గ్రాఫ్ పడిపోయినప్పటికీ ఇంకా మంచి ఓటింగే కొనసాగుతుందని చెప్పాలి. ఫోర్త్ ప్లేస్లో నబీల్ ఉన్నాడు 10% ఓటింగ్తో. నబీల్ ఓటింగ్ అయితే విన్నర్ అవుతాడు అనుకున్న పొజిషన్ నుంచి ఫోర్త్ ప్లేస్కి అయితే పడిపోయింది. వీక్ బై వీక్ తన గ్రాఫ్ తగ్గుతూ వచ్చింది. ఇప్పుడైతే ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు. ఇక లాస్ట్లో ఫిఫ్త్ ప్లేస్లో అవినాష్ ఉన్నాడు 5% ఓటింగ్తో. అవినాష్కి లీస్ట్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది అన్ని యూట్యూబ్, అన్ని వెబ్సైట్ పోల్స్లలో. ఖచ్చితంగా విన్నర్ అయితే నిఖిల్ అవుతాడు. సెకండ్ పొజిషన్లో రన్నర్గా గౌతమ్ కృష్ణ ఉంటాడు. ఇక నబీల్, ప్రేరణ ఇద్దరిలో ఎవరో ఒక్కరు ముందే వచ్చేస్తారు సూట్ కేస్ తీసుకొని. 5 కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు కనుక సూట్ కేస్ ఆఫర్ చేస్తే ఖచ్చితంగా అవినాష్ అయితే తీసుకుంటాడు. ఎందుకంటే వాళ్ళందరికీ తెలిసిందే గౌతమ్ కృష్ణ, నిఖిల్ ఇద్దరిలో నుంచే విన్నర్ అవుతారని అందరికీ తెలిసిందే. చాలామంది సెలబ్రిటీస్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా లీక్ చేశారు. సో అదే జరుగుతుంది. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఎర్లీ అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.